నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పాత దుస్తులతో బ్యాగుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హాజరై విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు బదులుగా పర్యావరణ హితమైన గుడ్డ సంచులను ఉపయోగించాలని సూచించారు. రీయూజ్, రెడ్యూస్ పై అవగాహన పెంచుతూ విద్యార్థులు సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పాత దుస్తులతో బ్యాగుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హాజరై విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు బదులుగా పర్యావరణ హితమైన గుడ్డ సంచులను ఉపయోగించాలని సూచించారు. రీయూజ్, రెడ్యూస్ పై అవగాహన పెంచుతూ విద్యార్థులు సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. నగరంలో డీసిల్టింగ్ పనులను విస్తృతంగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా బాబు రాజేంద్ర ప్రసాద్ రోడ్డు, వన్ టౌన్, కేటీ రోడ్డు, పంజా సెంటర్, కేఎల్ రావు, అవుట్ఫాల్ డ్రైన్, హెచ్బీ కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డీషీల్టింగ్ పనులు విస్తృతంగా జరుగుతున్నాయని, చిన్న కాలువ దగ్గర నుంచి మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ వరకు డీషీల్టింగ్ ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుందన్నారు. ఈ పనులు వేసవి కాలంలో చేయడం వల్ల ఒకవైపు దోమలను నియంత్రించడమే కాకుండా రానున్న వర్షాకాలంలో కూడా నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్లపైన నీటి నిల్వలు ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తదుపరి హెచ్బీ కాలనీలో గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా ప్రతిరోజు పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి చిన్న సమస్యను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందిన మహోన్నతమైన రోజు ఈస్టర్ పండుగగా క్రైస్తవులందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం విచారణ గురువులు గువ్వల బాలరాజు తెలిపారు. క్రైస్తవులు పునరుత్థాన శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలన్నారు. పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయంలో ఈస్టర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ విచారణ గురువు గువ్వల బాలరాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు శుభ శుక్రవారం రోజున శిలువ శ్రమను, శిలువ మరణమును అనుభవించి మూడో దినము ఆదివారంన పునరుత్థానము అయ్యారని చెప్పారు. ఆయన తన రక్తముతో పాపాలను కడిగి క్షమా గుణాన్ని అందించారన్నారు. క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసము కలిగిన వారికి ఆయన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ప్రభు చూపిన మార్గంలో శాంతి, సహనం, పరస్పర సహకార గుణాలతో అన్ని వర్గాలు జీవించాలని సూచించారు. క్రైస్తవులు పునరుత్థాన శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలన్నారు. ఈ వేడుకలో స్థానిక క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాడు నేడు ఉన్న క్రీస్తు ఆదియును అంతమును, ఆల్ఫా ఒమేగా, కాలములు అతనివే. యుగ యుగములను అతని అధీనమే. అతనికే మహిమాధికారములు. విందుకు శ్రీ సభ ఆహ్వానించబడుతున్నది. దయచేసి అందరు లేచి నిలబడి ఇటు వెనుక వైపు చూసినట్లయితే దయచేసి లైట్లు మొత్తం కూడా ఆపివేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏ ఉత్థాన క్రీస్తుని చూడటానికి తపస్సు కాలంలో 40 రోజులు సిద్ధపడుతూ వచ్చామో ఆ ఉత్థాన క్రీస్తుని మనందరం కూడా కళ్ళారెప్పుడు చూసాం. ఒకసారి బిగ్గరగా మరొకసారి చప్పట్లు కొట్టి మనందరము కూడా
పొందిన ఉత్థాన వెలుగుకు గాను దేవునికి వందనాలు తెలియజేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుల, చాలా సుదీర్ఘమైన సాంగ్యాలు ఈరోజు నడుస్తున్నాయి. ఇప్పుడు 7 పట్టణాలను మనం విన్నాం, 7 పాటలను విన్నాం, ఇంకా మరికొన్ని సాంగ్యాలు మన ముందున్నాయి. సంక్షిప్తముగా క్లుప్తముగా ఈనాటి ప్రధానమైన సందేశాన్ని మనం ధ్యానించాం. 40 రోజులు మీలో చాలా మంది మనలో ఉపవాస ప్రార్థనలు చేశాము. ప్రతి శుక్రవారము, బహుశా కొందరు ప్రతి బుధవారము కూడా మరి శిలువ మార్గాన్ని చేశారు. అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఏకంగా 2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతి కట్టే బదులు మావిగన్ పేరుతో ప్లాన్ బి గురించి జగన్ చెబితే నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో తాము 3 ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే దాన్ని ఇప్పటికీ 3 ముక్కలాట పేరుతో విమర్శిస్తూ ఆయా ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. గతంలో మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజన్ చేసేందుకు వీలుగా పోర్టు నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు మావిగన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపేనని చెప్పారు. పార్లమెంట్ లో యునానిమస్ గా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి 17లో కటీఫ్ చెప్పాక బీజేపీతో 18లో ఏమిచ్చినా పీఎం క్వశ్చన్ చేసి ఆయన మోడీ గారిని ఏమిచ్చినా ఇంత మట్టి చెంబుడు నీళ్లు ఇంత మట్టి ఇచ్చారని అనలేదా? వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అది ఒక ఎవరు రాజధాని కాదు, కొంతమంది వాళ్ళ కోసం కట్టుకుంటున్న ఇదని తను అన్నాడు. అవన్నీ ఉన్నాయి. అంటే ఎవరు దాంట్లో ధైర్యం ఏంటంటే రోజు సగటు మనిషి కానీ లేదా ఎవరు పనుల్లో వాళ్ళు ఇవన్నీ చూడరు కదా అనేది. ఊదర కొడితే దడదడదర కొడితే అవును నిజమే కావచ్చు అనుకుంటారు కదా. వాళ్ళకి పని బాటలేదు. యాంటీ డెవలప్మెంట్, యాంటీ స్టేట్ అని ముద్ర వేస్తే ఆయన చేతిలో ఉన్న ప్రాపగాండా మెషిన్, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన దోపిడీ గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ కావచ్చు, ప్రతిపక్షంగా మేమున్న మా వాయిస్ వినపడదు కదా అనేది ఆయన బలమైన నమ్మకం కావచ్చు. దానివల్లే నిన్న ప్రతి మాటలో అబద్ధం మాట్లాడుతూ వచ్చారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈయన ఒక అద్భుతమైన ఇది చేస్తుంటే అమరావతి మీద కులముద్ర వేయబోయారట. మేము వేయడమేంది? నిన్న మీ సోదరి ఆమె రేణుకా చౌదరి గారు రాజ్యసభలో తొడగొట్టి, ఎందుకంటే ఆమె తొడగొట్టడం అలవాటు, ఇప్పుడు తొడగొట్టి ఏదో అన్నారు, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని. అంతకుముందు ఆమె అన్నారు ఆమె కొండ మీద అమ్మవారు కిందకి అమ్మవారు అని. మేమంటున్నది కాదు. పాపం నాకు తెలిసి కమ్మవారు అందరం కూడా అనుకుంటుంటారని అనుకోరు. ఎందుకంటే ఇది ఒక్కలంది కాదని వాళ్ళకు తెలుసు. కానీ నీకుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది. పైగా ఆయన లోకేష్ బాల్కనీలో కూర్చొని ఆమెకు దండం కూడా పెడుతున్నాడు. రైతుల భూములు కొట్టమని కాదు, రైతులను ముంచి తీసుకోమని కాదు, ప్రభుత్వ భూమి ఉండాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్ గా ప్రభుత్వాన్ని తీసేస్తాడు. నువ్వన్నావు కదా 30,000 ఎకరాలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు అంటే క్యాపిటల్ అనేది ఇంక్లూజివ్ క్యాపిటల్ కావాలంటే, అఫోర్డబిలిటీ ఉండాలంటే మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఉపాధికి అక్కడికి వచ్చే వాళ్ళు ఉండడానికి కానీ ఉద్యోగ అవకాశాలకు అన్ని రకాల వాళ్ళు ఉండడానికి కానీ ఇది మొత్తం క్లాస్ వీళ్ళు ఎలీట్ కాదు, ఫైనాన్షియలీ వెల్దీ పీపుల్కి ఒకరికే కాదు అందరూ ఉండగలిగిన నగరం ఉన్నప్పుడు అది సజీవ నగరంగా ఉంటుంది. కాబట్టి 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. పల్నాడు జిల్లా మాచర్లలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగిని ఇంటిపై దాడి చేసి మరీ అఘాయిత్యానికి పాల్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో బిజీగా ఉన్నారని విడుదల రజని ఆక్షేపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పోలీసులు దేశంలోనే నెంబర్ 1 గా ఉండేవారని, కానీ కూటమి పాలనలో 36వ స్థానానికి దిగజారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని విడుదల రజని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఏం జరిగిందని కనుక మనం ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వారు సాధించినటువంటి ఘనత. ఇవి ఎంతలా అంటే ఈరోజు చూస్తా ఉన్నాము, అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు. మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ తన తలుపు కొట్టి తన ఇంటి మీదకి వెళ్లి మరి తన మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో మనమంతా కూడా చదివాం. ఈ రోజున పరిస్థితి కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ఉందంటే ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నారు ఈ పోలీసులు? నిద్రపోతున్నారా? మహిళల మీద వరుస పెట్టి దాడులు, అఘాయిత్యాలు, హత్యలు ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతా ఉంటే పోలీసులు ఇంత కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి దృష్టికి ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా. మరి ఇవన్నిటి మీద కూడా ఏమాత్రం కూడా దృష్టి సాధించట్లేదంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్లకు విధుల మీద వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద పోలీసులకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మహిళల రక్షణలో ఏదో చేద్దాము, మహిళల రక్షణ ముఖ్యం కదా, మహిళల యొక్క జరుగుతున్నటువంటి దాడుల మీద మరి ఏదైనా ఒక ఇనిషియేట్ చేద్దాము, మహిళల రక్షణ కోసం పాటుపడదాం అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోలేదంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ మీద పూర్తిగా చిత్తశుద్ధి లేదు. ఈ పోలీసులకు కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనం చూస్తా ఉన్నాము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీస్ శాఖకు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. 100కి పైగా కూడా అవార్డ్స్ వచ్చాయి ఏపీ పోలీస్ కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఈ రోజున చూస్తే పాస్ మార్క్స్ కూడా లేవంట, 16% ఏదో అంటా ఉన్నారు. 36th ప్లేస్ లో మనం ఉన్నాము. 36th ప్లేస్ లో ఓవరాల్ గా మనం ఉన్నామంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? ఇది డిజాస్టర్ అని. ఈ డిజాస్టర్ కారణం ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఈ డిజాస్టర్ కి కారణం మీరే. మీరు తీసుకొచ్చినటువంటి ఎజెండా రెడ్ బుక్కే దీనికి కారణం. పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చాక మీరు పోలీసులకి, పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? ఈ రెడ్ బుక్ పాలనని, ఈ రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. వాళ్ళు ఎక్కడా కూడా పోలీసులు డివేట్ కాకుండా ఈ రోజు కూడా అదే చేస్తా ఉన్నారు. ఈ రెడ్ బుక్ ఎజెండాలో భాగంగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడున్నా, ఏం చేసినా, ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినా, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇల్లీగల్ కేసులు కట్టడము, నెరేటివ్స్, స్క్రిప్ట్స్ పోలీసులే బిల్డ్ చేయడము, దాన్ని ఎఫ్ఐఆర్ చేయడము, ఇల్లీగల్ అరెస్టులు, ఇల్లీగల్ గా జైలు పాలు చేయడము, బెదిరించడాలు, భయపెట్టాలు, కొట్టడాలు, తిట్టడాలు ఇదేగా చేస్తుంది. అమరావతిపై వైఎస్ జగన్ అబద్ధపు లెక్కలు చెప్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. పార్లమెంట్లో అమరావతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో దృష్టి మళ్లించేందుకు జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అమరావతిని అవినీతి రాజధానిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, చదరపు అడుగుకి 14,000 ఖర్చు అన్నది అసత్యమని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల్ని తప్పుదారి పట్టించడం తగదని, పార్లమెంటు ఖర్చుల విషయంలో కూడా జగన్ తప్పుడు లెక్కలు చెప్పారని విమర్శించారు. అమరావతి మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధపు లెక్కల గురించి మనం మాట్లాడుకోకపోతే పార్లమెంట్ లో మన విజయం పూర్తి కాదు. ఎందుకంటే రామాయణం విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు మారీ సుబాహులు సారాయి పోస్తున్నారు. ఆ పక్కన శ్రీరాముడు, లక్ష్మణుడు ఉండి యజ్ఞాన్ని రక్షిస్తారు. అట్లాంటి అమరావతి యజ్ఞం మీద ప్రతి ఒక్కరు విషయం కక్కుతూనే ఉంటారు. ఆ విషయాన్ని మనం తిరిగి వాళ్ళు చెప్పింది తప్పు, వాళ్ళు చెప్పింది వాస్తవం కాదు అని తిరిగి మనం వాస్తవాలు చెప్పకపోతే మనం అమరావతికి న్యాయం చేసిన వాళ్ళం కాం. సో ఏప్రిల్ 1వ తేదీన ఏప్రిల్ ఫూల్ చేయాలనుకున్నాడేమో తెలియదు జగన్మోహన్ గారు. ఏప్రిల్ 1వ తేదీన 2026 సంవత్సరంలో 4 రోజుల క్రితం తన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి అదే సమయంలో పార్లమెంట్ లో అమరావతి యొక్క డిస్కషన్ జరుగుతోంది. దేశ పార్లమెంట్ లోని వివిధ పార్టీలు అన్ని కలిసి పార్లమెంట్ లో అమరావతి బిల్లును పాస్ చేయాలి అనే డిస్కషన్ నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ టాక్టిక్స్ ఆయనకి బాగా తెలుసు కదా. ఎందుకంటే అక్కడ అందరికి తెలిసిపోయింది, గ్యారంటీగా పార్లమెంట్ లో వైసీపీ ఓడిపోతోంది, ఈ బిల్లులో ఎవ్వరూ సమర్థించలేదు వైసీపీ యొక్క వాదనని. ఇక్కడ అమరావతి భయంకరమైన కుంభకోణం, అసలు ఇంతకంటే స్కామ్ ప్రపంచంలో ఉండదు, అది ఇది అంటూ ఆయనకు వచ్చిన నోటికి వచ్చిన అంకెలు చెప్పేశాడు. అమరావతిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ని 17,000 రూపాయలు కొంటాను, ఒకసారి 14,000 రూపాయలు కొంటా మేము చేస్తున్నామని ఒకసారి, ఇట్లా రకరకాల అంకెలు చెప్తూ వచ్చాడు. ఆ రోజే ఆయన ఖండించాలి అనుకున్నాం కూడా. కానీ పార్లమెంట్ లో దేశవ్యాప్తంగా ప్రతి పార్టీ మనల్ని సమర్థించింది. మన అమరావతి వాదన కరెక్ట్ అని చెప్పింది. అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలి అని చెప్పింది. అంత సంబరంలో గెలుస్తున్నప్పుడు
అబద్ధాల రామాయణం ఎందుకు అని చెప్పి ఆ రోజు చెప్పలేదు. కానీ అబద్ధాల అంకెలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సౌకర్యంగా మతిమరుపు అనే ఒక డిసీజ్ ను అంటించుకుని పార్లమెంటు ఖర్చు పెట్టిన దేశ పార్లమెంటు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఈ నష్టం వచ్చేది తగ్గించేస్తూ ఆ అంకెలను కూడా తప్పు చెప్తూ సో ఆ టైప్లో ఒకవైపు పార్లమెంటు ఓడిపోతుంటే కూడా ఈయన తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని అమరావతి మీద విషం పోయడం అనే దీన్ని ఆపలేదు. ఒక ప్రొఫెషనల్ ఎకానమిస్ట్గా, ఒక అధికార ప్రతినిధిగా ఈరోజు ఆడిట్ చేయబడిన లెక్కలతో జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాల కంచుకోటను, అబద్ధాల కోటను తుత్తునీయలు చేయడానికి ఇవాళ ఆయన చెప్పిన అబద్ధం ప్రజలకు వాస్తవాలు తెలియాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.